వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఎవరైనా అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించాలని చూస్తే వారిని ఆఫ్రికా దేశమైన రువాండాకు తరలించే కొత్త బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. రిషి సునాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐరాస సైతం ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బ్రిటన్ను హెచ్చరించింది. గత కొన్నేళ్లుగా బ్రిటన్ అక్రమ వలసలతో సతమతమవుతోంది. ఇతర దేశాల నుంచి వేలాది మంది అక్రమంగా బ్రిటన్లోకి చేరుకుంటున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అక్రమ వలసలను నిరోధించేందుకు రిషి సునాక్ ప్రభుత్వం ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టింది. వివాదాస్పదమైన రువాండా బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఇతర దేశాల నుంచి బ్రిటన్కు వస్తే అనుమతించేది లేదని రిషి సునాక్ స్పష్టం చేశారు. అనేక దేశాల నుంచి బ్రిటన్ సహా జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలకు అక్రమంగా వలస వస్తుంటారు. వేలాది మంది సముద్ర మార్గంలో చిన్న బోట్ల ద్వారా బ్రిటన్లోకి చేరుకుంటున్నారు. వలసదారులు అట్లాంటిక్ సముద్రం మీదుగా ఇంగ్లీష్ ఛానల్ నుంచి బ్రిటన్ చేరుకుంటున్నారు. ఉత్తర ఫ్రాన్స్, దక్షిణ ఇంగ్లాండ్ మధ్యలోని ప్రాంతం ద్వారా వలస వస్తుంటారు. ఇలా అక్రమ వలసలను అడ్డుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించింది. ఇకపై తమ దేశంలోకి అక్రమంగా వచ్చేవారిని ఆఫ్రికా దేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో రిషి సునాక్ దీన్ని సమర్థించుకున్నారు. ఇకపై అక్రమ వలసదారులను ఆఫ్రికా దేశానికి పంపించేందుకు ఏది అడ్డురాదన్నారు. అంతర్జాతీయ వలసల నిర్వహణలో ఇదొక మైలురాయి అని ఆయన అభివర్ణించారు. బ్రిటన్ కు వచ్చే అక్రమ వలసదారులను నిరోధించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టామని రిషి సునాక్ తెలిపారు. దీంతో వలసదారులను దోపిడీకి గురిచేసే క్రిమినల్ గ్యాంగ్ల కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. గతంలో బ్రిటన్లోకి అక్రమంగా ప్రవేశించే వారికి బ్రిటన్ మోడర్న్ వలసదారులో లేదా బానిసల రక్షణ చట్టం వర్తించేది. దీంతో ఇతర దేశాల నుంచి వచ్చే వారికి బ్రిటన్లో ఆశ్రయం కల్పించేవారు. అయితే తాజాగా ఆమోదం పొందిన రువాండా బిల్లు అక్రమ వలసదారులు బ్రిటన్లో ఉండేందుకు అనుమతించదు. దీంతో వారిని విమానాల్లో ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు రంగం సిద్ధమవుతోంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. బ్రిటన్లోకి ప్రతి ఏటా అక్రమ వలసలు పెరుగుతున్నాయి. 2022లో బ్రిటన్కు 45,000 మంది అక్రమంగా వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ వలసలు పెరుగుతున్న కారణంగా వాటిని నిరోధించేందుకు రిషి సునాక్ కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అందుకోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. బ్రిటన్కు అక్రమంగా వచ్చేందుకు చాలా మంది ఇంగ్లీష్ ఛానల్ ఈదుతూ పడవల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని నిరోధించేందుకు బ్రిటన్ కొత్తగా రువాండా ప్రణాళికను సిద్ధం చేసింది. అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన వారిని 6,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రువాండాకు తరలించేలా బ్రిటన్ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే అక్కడి సుప్రీంకోర్టు నుంచి రిషి సునాక్ ఎదురుదెబ్బ తగిలింది. రువాండాను వలసదారులను తరలించేందుకు సురక్షిత దేశంగా పరిగణించలేమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే భద్రతా రువాండా బిల్లును బ్రిటన్ రూపొందించింది. రువాండా దేశాన్ని సురక్షిత దేశంగా పరిగణిస్తూ అక్రమంగా వచ్చేవారిని అక్కడికి తరలించేలా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఇకపై బ్రిటన్కు అక్రమంగా ఎవరైనా వస్తే వారిని రువాండా రాజధాని కిగాలీలోని శరణార్థి శిబిరాలకు తరలించనున్నారు. ఇందుకోసం 2022లో రువాండాతో బ్రిటన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వలసదారులకు మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ఆ దేశానికి ఇప్పటి వరకు 290 మిలియన్ల పౌండ్లను చెల్లించింది. త్వరలో మరో 50 మిలియన్ పౌండ్లను చెల్లించనుంది. అక్కడే బ్రిటన్లో ఆశ్రయం కోరుకునే వారి దరఖాస్తులను పరిశీలిస్తారు. ఎవరైనా అక్రమంగా బ్రిటన్లో ఉంటున్నట్టు గుర్తిస్తే వారిని రువాండాకు తరలిస్తారు. అదేవిధంగా అమెరికా, ఆస్ట్రేలియా తరహాలోనే ఇకపై భవిష్యత్తులోనూ వారికి బ్రిటన్లోకి ప్రవేశాన్ని నిలిపివేయనున్నారు. బ్రిటన్ పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పటికీ కార్యాచరణపై ఇంకా ప్రకటన వెలువరించలేదు. అయితే రిషి సునాక్ మాత్రం వలసదారులను రువాండాకు తరలించేందుకు ఫ్లైట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. దాదాపు 2,200 మంది వలసదారులు ఉండేందుకు వీలుగా అక్కడ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీరితో పాటు వారి అప్లికేషన్లను పరిశీలించేందుకు మరో 200 మంది సిబ్బందిని శరణార్థి శిబిరాల్లో నియమిస్తున్నట్టు తెలిపారు. ఇక న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు అక్కడే 25 కోర్టు రూమ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అందుకోసం 150 మంది జడ్జిలను నియమిస్తున్నట్టు తెలిపారు. మరో 2-3 నెలల్లో బ్రిటన్లోని రహస్య ప్రాంతాల నుంచి ఈ విమానాలు బయలుదేరబోతున్నట్టు ఆయన తెలిపారు. అయితే బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాక వలసదారులను ఆఫ్రికా దేశమైన రువాండాకు తరలించడంపై ఐక్యరాజ్య సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రిటన్లో ఆశ్రయం కావాలని చూస్తున్న వారిని రువాండాలోని శరణార్థి శిబిరాలకు తరలించడం సరికాదని తెలిపింది. ఈ నిర్ణయంపై బ్రిటన్ ప్రభుత్వం మరోసారి పునఃపరిశీలించాలని కోరింది.
ఇలా చేయడం చట్ట విరుద్ధమని, ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని హెచ్చరించింది. ఇంగ్లీషు సులభంగా నేర్చుకోవడంతో పాటు ఇక్కడ ఉపాధి కూడా త్వరగా దొరుకుతుందని, అదే కారణాలతో వలసదారులు బ్రిటన్కు చేరుకుంటున్నారు. 2022లో 45,000 మంది, 2021లో 28,000 మంది, 2020లో 8,500 మంది వలసదారులు బ్రిటన్ చేరుకున్నారు. ఇలా ప్రతి ఏటా అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిపోతుండటంతో రిషి సునాక్ ఈ వివాదాస్పద బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టరూపం దాల్చనుంది.